హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము సింపుల్గా ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ బిర్యానీ చేయడం కూడా చాలా తేలికండి, మంచి గ్రేవీ ఉంటుంది దీనిలో. ఇంకా ఈ ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఎగ్ బిర్యానీ కోసము మనము ముందే ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఉడికించేసి పక్కన పెట్టేసుకోండి. మనము బాస్మతి రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. నేను 1/2 kg వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. దానికోసం ఒక 2.5 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దాంట్లోనే హోల్ గరం మసాలా వేసుకున్నాను. దీంట్లోనే షాజీరా వేసుకున్నాను, బిర్యానీ ఆకు వేసుకున్నాను. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఇలా కట్ చేసేసి వేసుకోండి. వాటర్ అనేది ఇలా మసలాలండి. ఇలా మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంది కదా, అది వేసుకోవాలండి. అది వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాం కదా, వాటి మీద ఉన్న పొట్టంతా తీసేసి పక్కన ఉంచేసుకుందాము. ఇలా మొత్తం అంతా పొట్టు తీసేసి వాటిని పక్కన ఉంచేసుకుందాము. మనకి ఎగ్స్ మీద పొట్టు అనేది ఒక్కొక్కసారి రాదండి. కొత్త ఎగ్స్ అయినట్టయితే, ఫ్రెష్ ఎగ్స్ అయినట్టయితే వాటి మీద పొట్టు అనేది రాదు. ఒక 3-4 days అయిపోయినట్టయితే అప్పుడు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత తీసి రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలండి. రైస్ అనేది పూర్తిగా ఉడకకూడదు, 90% వరకు మాత్రమే రైస్ అనేది ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత రైస్ని మొత్తం వాటర్ తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలండి. రైస్ ఎప్పుడు మనకి ఉడికేటప్పుడు పలుకుగానే ఉండాలండి. రైస్ అనేది పూర్తిగా ఉడికించామంటే మనం దమ్ పెట్టినప్పుడు రైస్ అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ని బారుగా కట్ చేసేసి ముక్కలుగా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. మనం దమ్ చేసేటప్పుడు ఈ ఆనియన్స్ అనేది మనకు అవసరం అవుతాయి. మనం ఇంట్లోనే వీటిని ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయండి. ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఆనియన్స్ వాటిని తీసేసి పక్కన ఉంచేసుకుందాము. అదే ఆయిల్లో మనము ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసేసి దాంట్లో కొంచెం పసుపు, కారము, సాల్ట్ వేసేసి వేయించుకోవాలండి. ఆ ఎగ్స్ అనేది కొంచెం వేగాలి. వేగిన తర్వాత వాటిని మనము పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా ఎగ్స్ మొత్తం ఫ్రై అయిన ఎగ్స్ మొత్తాన్ని పక్కకు తీసేసుకున్న తర్వాత మనం ఇదే కళాయిలో రైస్ కూడా దమ్ బిర్యానీ కూడా చేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా ఒక 2-3 టమాటాలని చిన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లోనే కాజు కూడా వేసేసి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక అది కరిగిన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని వాటిని కొంచెం వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగనివ్వాలండి. అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా కాజు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనం కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేదు అంటే అడుగంటుతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ వరకు కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ల జీరా పొడి వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాంట్లోనే మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తీసుకొని కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లోనే సాల్ట్ కూడా చూసి సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ చూసేసి వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మన గ్రేవీ అనేది చక్కగా వస్తుందన్నమాట. చూసారుగా గ్రేవీ అనేది ఎంత చక్కగా ఉందో. దీనికోసం మళ్ళీ సపరేట్గా మన గ్రేవీ ఏమి చేయవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనము ముందే వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఆ ఎగ్స్ గ్రేవీలో అంతా మిక్స్ అయిందాక మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడికిపోయింది, గ్రేవీ అనేది చిక్కగా అయిపోయింది, ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఎగ్స్ని కొంచెం గ్రేవీని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకుందామండి.
మనము దమ్ చేస్తాం కదా, అప్పుడు ఈ పక్కన పెట్టుకున్న గ్రేవీ అనేది మనకి పనికొస్తుందండి. అలా లాస్ట్లో కొంచెం గ్రేవీ ఉంచేసి, మొత్తం తీయకుండా కొంచెం గ్రేవీ ఉంచేసి దానిపైన మనము ఉడికించుకున్నటువంటి రైస్ ఉంది కదా అది వేసుకోవాలండి. అది కొంచెం వేసుకున్న తర్వాత దానిపైన ఇలాగా మళ్ళీ ఎగ్స్ వేసుకోవాలి, ఎగ్స్ గ్రేవీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పైన ఆనియన్స్ అనేది ఇలా వేసుకోవాలి. దీనిపైనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. మనము పాలల్లో కొంచెం కుంకుమ పువ్వుని నానబెట్టుకోవాలండి. దాన్ని కూడా ఈ పైన స్ప్రెడ్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా పైన స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టేసుకొని ఈ మొత్తాన్ని దమ్ అయిందాకా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనకి రైస్ 90% ఉడికింది, గ్రేవీ కూడా మంచిగా ఎగుంది కాబట్టి టైం ఎంతోసేపు పడుతుందండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. మనం ఇంట్లో చేసుకున్నా కూడా హోటల్ టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. హోటల్కి వెళ్ళి తినవసరం లేదు, ఇంట్లోనే మంచిగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వానలు కూడా పడుతున్నాయి కదా, ఈ వానల్లో వేడివేడిగా ఇలా చేసుకొని తినండి, ఎమ్మీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయండి.